మనందరం జమిలీ ఎన్నికలు 2027, 28 జరగబోతాయేమో, ముందుకు వస్తాయేమో అయ్యేది అనుకున్నాం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే మాత్రం 2029 జమిలీ ఎన్నికలు ఒక విడతలో, 2034 జమిలీ ఎన్నికలు ఇంకో విడతలో పెట్టాలని చూస్తూ ఉన్నారు. పూర్తిగా ఈరోజు ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ దాని ప్రకారం చూస్తే, మోడీ గారు ఏదైతే లోక్సభ ఎన్నికలు 2029లో జరిగే ఎన్నికలకి ముందుగా ఏదైతే ఒక సంవత్సరంన్నర ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలను తీసుకొని, తర్వాత 29 ఎన్నికల తర్వాత ఏదైతే జరగాలి ఒక సంవత్సరం అటు ఇటుగా జరిగే రాష్ట్రాలను తీసుకొని 2029లో దాదాపు 16 రాష్ట్రాలను కలిపి లోక్సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టాలని చూస్తున్నారు. అది మొట్టమొదటి విడత. ఆ తర్వాత రెండో విడతకు వచ్చేసరికి 34కి వచ్చేసరికి మొత్తం ఒకసారి పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి 2021, 22 జరిగే ఎన్నికలు, ఏది ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి. అవి 2029 జరగకుండా సైమల్టేనియస్లీ అది ఒకేసారి 2027 నుంచి మళ్ళీ 32 జరిగేది అప్పుడు 34 తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అది ముందుకు జరిపే అవకాశాలు ఉన్నాయి. దాదాపు తెలంగాణకి మనకి గతంలో ఒకేలా జరిగేది 2014లో. రేపు తెలంగాణకి మోడీ గారి నిర్ణయం ప్రకారం మరి జరగవచ్చు, జరగకపోవచ్చు. 2028 డిసెంబర్లో జరిగే ఎన్నికలు 2029 మనతో పాటు అసెంబ్లీ వాళ్ళు జరుగుతాయి. అట్లా 16 రాష్ట్రాలనే తీసుకుంటారు. మామూలుగా అయితే 2029కి పార్లమెంట్ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేవలం 4-5 ఉన్నాయి మహా అయితే. ఆ 4 రాష్ట్రాలతో కలిపి పూర్తి స్థాయిలో మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర అనండి, బీహార్ అనండి, ఢిల్లీ అనండి, లేకపోతే హర్యానా అనండి, ఇవన్నీ తీసుకొచ్చి 29 పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఒక రకంగా చూస్తే మోడీ గారు అయితే మాత్రం 1 నేషన్ 1 ఎలక్షన్ విషయంలో మాత్రం పోయినసారి మొన్న డిసెంబర్లో బిల్లు పెట్టిన దాని ప్రకారం అయితేనేమో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలి 5 అని చెప్పారు. ఇక రామ్నాథ్ కోవింద్ గారు దీనికి ఈ కమిటీ వేసి దాని మీద సిఫార్సులు అవన్నీ తీసుకున్నారు కదా. ఆ రామ్నాథ్ కోవింద్ గారేమో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒకేసారి జరపండి, అప్పుడు ఏం ఖర్చు ఏమి ఉండదు, పెద్ద భారతదేశానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు 5 అని చెప్పారు. దీనిపైన అసలు ఆర్థికంగా భారతదేశం ఏ విధంగా నష్టపోతుందనడానికి ఒక కమిటీ కూడా వేశారు. ఆల్ పార్టీస్ కలిపి ఒక 39 మందిని, అన్ని పార్టీలు ఒక్కొక్కరు సభ్యుని తీసుకొని పూర్తి స్థాయిలో ఆ 39 మందిని వివిధ రాష్ట్రాలు పర్యటించి అసలు క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. జమిలీ ఎన్నికల ద్వారా దేశంలోని రాష్ట్రాలు ఏ రకంగా నష్టపోతున్నాయి 5 అని ఈ మధ్య హర్యానా ఇటువంటి రాష్ట్రాలు కొంతమంది పర్యటించారు. మన పార్టీ నుంచి అయితే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత బ్యాంకులు, ఇట్లాంటి వాళ్ళు పర్యటించి ఏం నష్టపోతారు, ఎన్నికలు గుండా ప్రతిసారి ఎన్నికలు వస్తే బ్యాంకులకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఏమైనా నష్టమా, ఏ విధంగా నష్టపోతారా ఇదని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారంట ఆ కమిటీ 39 మంది. రేపు వాళ్ళు కూడా రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తదుపరి నిర్ణయం ఏ రకంగా తీసుకుంటుందో చూడాలి. ఫైనల్గా ఒకటైతే క్లారిటీ అయితే వచ్చింది, 2027, 28 అయితే ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరగవు. 2029 నుంచే జమిలీ ఎన్నికల సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది. మనకి రెగ్యులర్గా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎన్నికల్లానే అదే జమిలీంగా.